అనేది తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చాలా ఖచ్చితంగా చెప్పారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీలో నాయకులకి కొదవలేదు. తెలంగాణలో బీజేపీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ నాయకత్వంతో సమస్య ఏమన్నా వచ్చిందా? ఎందుకంటే ఈ మాట అంటోంది నేను ఇప్పుడు తాజాగా కేంద్ర కమిటీలకు సంబంధించి మొత్తం ప్రక్షాళన రీషఫలింగ్ మొత్తం చేశారు. అంటే చాలా పెద్ద జంబో ప్రక్షాళన అది. అస్సలు బలం లేని కేరళ లేకపోతే తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కీలకంగా కొంతమందికి స్థానాలు దక్కాయి. సరే, రేపు ఎన్నికలున్న రాష్ట్రాల్లో ప్రముఖంగా ఎలాగూ స్థానాలు దక్కుతాయి కూడా. కానీ తెలంగాణలో ఇప్పటికే ఓబీసీ మోర్చా చైర్మన్గా ఉన్న లక్ష్మణ్ కానీ లేకపోతే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ కానీ వీళ్ళని కొనసాగింపు చేయలేదు. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కూటమిలో ఉండి అధికారంలో ఉన్న పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వర్ ఉన్నారు, వారు ఎంపికయ్యారు. అలాగే అక్కడ కీలకమైన పదవులు ఇంకా 2-3 వచ్చాయి. ఏపీలో నిజం చెప్పాలంటే ఇప్పుడు ఫోకస్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో కలిసే ఉన్నారు, రేపు కూటమిగానే పోటీ చేస్తారు 99%. కానీ తెలంగాణలో ఖచ్చితంగా గెలిచి తీరుతా ఉన్న చోట ఎందుకు పార్టీ కార్యవర్గంలో తెలంగాణలో నాయకులకి చోటు లేదు? ఇది పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు. సరే, దానికి ఇంకొక వెర్షన్ ఏంటంటే ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు క్యాబినెట్ రీషఫుల్ కూడా ఉంది. క్యాబినెట్ రీషఫుల్లో భాగంగా తెలంగాణకు మంత్రి పదవులు ఇస్తారు అని. ఇప్పటికే బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి క్యాబినెట్ హోదాలో మంత్రిగా ఉన్నారు. ఇంకొక 1-2 అవకాశాలు ఉంటాయా? అందుకే కేంద్ర కమిటీలో చోటు దక్కలేదా? ఈ ఊహాగానాలు మాత్రమే. కానీ అసలు వ్యూహం ఏంటనేది బీజేపీ పెద్దలకే తెలుస్తుంది. ఆ వ్యూహాలు నిజంగానే అంతు చెక్కకుండా ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఇండియాలో చూసుకుంటే కర్ణాటక, తెలంగాణ ఈ రెండే ప్రధానంగా బీజేపీకి అవకాశం ఉన్న అనుకూలమైన రాష్ట్రాలు. కర్ణాటకలో ఆఫ్కోర్స్ గతంలో అధికారంలోకి వచ్చారు ఒకసారి. ఈసారి బెంగాల్ తర్వాత తెలంగాణ టార్గెట్ అని ఓపెన్గా చెప్పారు. నితిన్ నబీన్ చెప్పినా, లేకపోతే జేపీ నడ్డా గారు వచ్చి చెప్పినా, లేకపోతే అమిత్ షా గారు చెప్పినా, ఎవరైనా కూడా అందరూ చెప్పారు. పైగా ఒంటరిగా పోటీ చేస్తామని కూడా చెప్పారు. సరే, అవి రాజకీయాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి ఈ నిర్ణయం వెనకాల కారణం ఏంటి అనేది మాట్లాడదాం ఒకటి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అత్యంత ధీమాగా ఉంది. ఆ ధీమా ఏంటి? వచ్చే ఎన్నికల్లో 117 సీట్లతో అధికారంలోకి వస్తామని. ఈ నెంబర్ మొట్టమొదటిసారి చెప్పలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కూడా ఒకసారి చెప్పారు. ఆయన చాలా క్లియర్గా ఎందుకో ఆ నెంబర్ దగ్గర 117 దగ్గర ఆగుతున్నారు. అఫ్కోర్స్ పెరిగిన 182 సీట్ల తర్వాత. ఎందుకంటే ఇప్పుడు రేపు పునర్విభజన జరిగితే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. సో అందులో 117 సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తామని. పిసిసి చీఫ్ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి మరో 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఆయనే ఏర్పాటు చేస్తారు. 5 ఏళ్ళు అంటే ఏంటి? మరో 5 సార్లు అంటే 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఉంటుంది అనేది కొంచెం అతిశయోక్తిగానే ఉంది. ఉండకూడదని నేనేం చెప్పట్లేదు. కానీ బీజేపీ అధికారంలోకి వస్తామని చెప్తోంది. మరి బీఆర్ఎస్ అక్కడ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు కొంత వెనకబడినా మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సరే, బీజేపీతో కలిసి వస్తారా, విడిగా వస్తారా, ఎన్నికల నాటక ఎత్తులు పొత్తులు ఏంటనే తెలిసిపోతాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ధీమా ఏంటి? ఓ పక్కనేమో పార్టీలో కుమ్ములాటలు, అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, పదవులు దక్కని వాళ్ళు ఓపెన్గానే బహిరంగంగానే ముఖ్యమంత్రిని విమర్శిస్తారు, పార్టీని విమర్శిస్తారు, రకరకాల కామెంట్లు చేస్తారు. సరే, పదవులు దక్కిన వాళ్ళు, అన్ని పదవులు అనుభవించిన చిన్నారెడ్డి లాంటి వాళ్ళు కూడా నేను మరో జీవన్ రెడ్డి అవుతానంటారు. ఇప్పుడు ఆయన మీద అక్కడ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏకంగా నియోజకవర్గం నుంచి గాంధీ భవన్, అక్కడి నుంచి ఢిల్లీకే కంప్లైంట్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఇంకా మంత్రుల మధ్య ఇప్పుడు కొండా సురేఖ అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో కూడా కనిపించట్లేదు. సో ఖచ్చితంగా ఒక రిఫ్ట్ అయితే ఏదో నడుస్తోంది నాయకుల మధ్య. బయటపడే వరకు ఉంటుంది, బయటపడ్డాక ఇంకా అంత గందరగోళంగానే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అంత ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు? అదొక అంశం. అయితే ఇక ఎస్ఐఆర్ విషయంలో 73,40,000 ఓట్లు కోల్పోయే అవకాశం. మొత్తం 92 లక్షల మంది పైచులకు అందరికీ నోటీసులు పంపిస్తున్నారు. ఇందులో కొంతమంది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అభ్యంతరాలు, ఫిర్యాదులు అన్నీ స్వీకరిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. కానీ పాత అనుభవాలు తీసుకుంటే వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా
ఇక్కడ ఓట్లు కోల్పోయిన తర్వాత ముఖ్యమైన నియోజకవర్గాల్లో స్టాల్వార్ట్ నాయకులే ఓడిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉంటూ పోటీ చేస్తూ ఆయన ఓడిపోయారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉంటూ పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు తొలగింపబడ్డాయి. సో ఈ ఓట్ల తొలగింపు వెనకాల ఏం జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిన్న అనుమానం వ్యక్తం చేస్తూ పీసీసీ చీఫ్ మాట్లాడారు. అంటే వ్యవస్థల్ని తమ జేబు సంస్థలుగా మార్చుకోవడం, సిబిఐ ఈడీతో పాటుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అలా మార్చేసుకుంది, ఎన్నికల్ని ప్రభావితం చేస్తోంది. ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తమకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తీసేసి గెలవాలనే ప్రయత్నం చేస్తుంది అనేది. ఒక పక్కనేమో పార్టీ కార్యవర్గంలో నాయకులు లేరు, కానీ అధికారంలోకి వస్తూ ఉంటామని బీజేపీ, మరో పక్క ఓట్లు తీసేసి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అపవాదు. ఇంకో పక్క 5 ఏళ్ళు మరో 5 సార్లు మేమే ఉంటామని కాంగ్రెస్ పార్టీ ధీమా. సరే వచ్చేసారి అయితే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు, సీట్ల నెంబర్ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకే 22A లేకపోతే ఇట్లాంటి వ్యవహారాలన్నీ అలాగే ఉన్నాయి, బీసీ రిజర్వేషన్ వ్యవహారాలు. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశాల మీద డీటెయిల్డ్గా డిబేట్లోకి వెళ్తాం. స్టే ట్యూన్డ్. రానున్న అసెంబ్లీ పార్టీలో నాయకులకి కొదవలేదు. తెలంగాణలో బీజేపీలో అనేక మంది